అర్జున్ కేసులో ఏదైతే ఉందో అసలు కోర్టు కూడా చాలా అంటే ఈ సెక్షన్ల కింద ఏ విధంగా తీర్పిస్తుందని కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంది. అటు సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇటు ఏదైతే అల్లు అర్జున్ అభిమానులు అవ్వచ్చు చాలా ఉత్కంఠంగా వెయిట్ చేస్తుంది. అసలు సంధ్యా థియేటర్ 4వ తారీఖు ప్రీమియర్ షో ఏదైతే ఉందో అల్లు అర్జున్కి సంబంధం లేదు, ఆయన సినిమా చూడడానికి వచ్చారని కూడా అల్లు అర్జున్ అభిమానులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఇంకా కొంచెం సేపు వెయిట్ చేయాల్సిందే. అల్లు అర్జున్కి బెయిల్ వస్తుందా, లేదంటే అల్లు అర్జున్ జైలుగా లేకుంటే బెయిల్ వస్తుందా అనేది కూడా మనం వెయిట్ చేయాలి. ఇక్కడైతే ఇప్పుడే అల్లు అరవింద్ గారు అయితే ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది నాంపల్లి కోర్టుని. అసలు అల్లు అర్జున్ ఏదైతే ఉందో ఆయనకు నాలుగు సెక్షన్ల కింద పోలీసులు సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మనమైతే వెయిట్ చేద్దాం. చూస్తున్నాను మెగా9 టీవీ. నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. ఇప్పుడైతే మనము అల్లు అర్జున్ని గాంధీ హాస్పిటల్ నుండి ఇప్పుడే నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చిన విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడైతే మనం నాంపల్లి కోర్టు దగ్గర ఉన్నాము. అల్లు అర్జున్ ఏదైతే ఉందో సంధ్యా థియేటర్ సినిమా ఏదైతే ప్రీమియర్ షో అప్పుడు సంధ్యా థియేటర్ జరిగిన అక్కడ ఏదైతే సంఘటన ఉందో దానికి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసుల మీద కూడా అల్లు అర్జున్ కొంత అసహనం వ్యక్తపరిచారని కూడా మనం విజువల్స్ అయితే చూసాము. ఇక్కడైతే పోలీసులు అల్లు అర్జున్ పైన 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. కానీ ఈరోజు హైకోర్టులో ఏదైతే ఉందో అల్లు అర్జున్కి సంబంధించిన అడ్వకేట్ నిరంజన్ రెడ్డి అసలు ఏ విధంగా వాళ్ళు ఆయన మీద బెయిల్ కోసం ఏ విధంగా వాళ్ళు పోరాడుతున్నారు అనేది కూడా మనం కొద్దిసేపట్లో మనము అసలు బెయిల్ అల్లు అర్జున్కి వస్తుందా రాదా అనే చాలా ఉత్కంఠంగా చాలా అటు అభిమానులు అవ్వచ్చు, ఇటు సినిమాకి సంబంధించిన ఇండస్ట్రీ పెద్దలు అవ్వచ్చు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు ఇప్పుడు అంటే ఒక దాదాపుగా ఇప్పుడు 4 అవుతుంది, 5 గంటల 6 గంటల కల్లా అసలు ఏం జరుగుతుంది, అల్లు అర్జున్ శిక్ష పడుతుందా, బెయిల్ వస్తుందా అని కూడా చాలా ఉత్కంఠంగా నెలకొల్తుంది. అల్లు అర్జున్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక ట్విట్టర్లో ట్వీట్ కూడా వేయడం జరిగింది. అల్లు అర్జున్ గారికి అది పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి ఆయనకు ఫేవర్గా పెట్టాడని కూడా అనిపిస్తుంది. అంటే అల్లు అర్జున్ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించారు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది, అందులో ఎవరైనా చట్టానికి సమానమే అని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మీడియా సమావేశంలో చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున సినిమా నుంచి కూడా దిల్ రాజు గారు అవ్వచ్చు, అటు మైత్రి మూవీ మేకర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అల్లు అర్జున్కి మద్దతుగా కూడా ఇక్కడ స్టేషన్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు నాంపల్లి కోర్టులో ఏదైతే ఉందో అంటే అసలు ఏ విధంగా సెక్షన్ల కింద అంటే అల్లు అర్జున్కి ఏ విధంగా శిక్ష పడుతుందా లేదా అనేది కూడా చాలా ఉత్కంఠంగా నెలకొంటుంది. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ గారి ఇంటికి కూడా అటు సినిమా పెద్దలు, అటు చిరంజీవి గారు అవ్వచ్చు, నాగబాబు గారు వీళ్ళందరూ కూడా అరవింద్ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అల్లు అర్జున్ అరెస్టు వేళ పవన్ కళ్యాణ్ ఏదైతే సీఎంఓ ట్విట్టర్ ఎక్స్ అకౌంట్లో ఒక ట్వీట్ అయితే వేయడం జరిగింది. కలుసుంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అంటూ పవన్ తాజాగా ట్వీట్ వేయడం జరిగింది. అసలు ఆ పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో సీఎంఓ అంటే ఆ డిప్యూటీ సీఎంఓ ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్స్ అకౌంట్ ఏదైతే ఉందో యునైటెడ్ వీ స్టాండ్, డివైడెడ్ వీ ఫాల్ అని ఒక ట్వీట్ వేయడం జరిగింది. అసలు ఇది అల్లు అర్జున్కి రిలేటెడ్గా అంటే తన కోసం వేశారని కూడా కొన్ని సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు సంచలనంగా మారాయి ఈ ట్వీట్ అయితే. ఇప్పుడు చిరంజీవి గారు అవ్వచ్చు, అటు నాగబాబు గారు అవ్వచ్చు, అల్లు అరవింద్ గారి ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అసలు ఇప్పుడు అల్లు అరవింద్ గారు ఇక్కడ నాంపల్లి కోర్టుకు రావడం జరిగింది. ఈ విజువల్స్ ఎక్స్క్లూజివ్గా మనం చూడడం జరిగింది. అల్లు అరవింద్ గారు ఏదైతే ఉందో నాంపల్లి కోర్టుకి అల్లు అర్జున్ కోసం నాంపల్లి కోర్టుకి విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ విజువల్స్ అయితే మనం మెగా9 టీవీ ఎక్స్క్లూజివ్గా మనం చూడడం జరుగుతుంది. అల్లు అరవింద్ గారు ఏదైతే ఉందో నాంపల్లి కోర్టుకి అయితే ఆయన రావడం జరిగింది. ఇక్కడ మనం విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. అల్లు అర్జున్కి సంబంధించి అసలు ఆ కోర్టు ఈరోజు ఏమైతే అంటే కోర్టు అసలు ఈ శిక్షలు ఆయనకు ఎలాంటి శిక్షలు వేస్తారు ఏంటనేది కూడా చాలా ఉత్కంఠంగా వెయిట్ చేస్తూ ఉన్నాం. అర్జున్ కేసులో ఏదైతే ఉందో అసలు కోర్టు కూడా చాలా అంటే ఈ సెక్షన్ల కింద ఏ విధంగా తీర్పిస్తుందని కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంది. అటు సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, ఇటు ఏదైతే అల్లు అర్జున్ అభిమానులు అవ్వచ్చు చాలా ఉత్కంఠంగా వెయిట్ చేస్తుంది. అసలు సంధ్యా థియేటర్ 4వ తారీఖు ప్రీమియర్ షో ఏదైతే ఉందో అల్లు అర్జున్కి సంబంధం లేదు, ఆయన సినిమా చూడడానికి వచ్చారని కూడా అల్లు అర్జున్ అభిమానులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఇంకా కొంచెం సేపు వెయిట్ చేయాల్సిందే. అల్లు అర్జున్కి బెయిల్ వస్తుందా, లేదంటే అల్లు అర్జున్ జైలుగా లేకుంటే బెయిల్ వస్తుందా అనేది కూడా మనం వెయిట్ చేయాలి. ఇక్కడైతే ఇప్పుడే అల్లు అరవింద్ గారు అయితే ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది నాంపల్లి కోర్టుని. అసలు అల్లు అర్జున్ ఏదైతే ఉందో ఆయనకు 4 సెక్షన్ల కింద పోలీసులు సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది మనమైతే వెయిట్ చేద్దాం. చూస్తున్నాను మెగా9 టీవీ.